शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। కూరగాయలమ్మా కూరగాయలు తాజా తాజా కూరగాయలు రావాలమ్మా రావాలి. అన్ని తాజా కూరగాయలు మన దగ్గరే ఉంటాయి తక్కువ ధరలకి. కూరగాయలమ్మా కూరగాయలు రావాలి రావాలమ్మా త్వరగా రావాలి. తాజా కూరగాయలు తక్కువ ధరలు. అరే కూరగాయల అబ్బాయి ఆగు ఆగు, ఈరోజు ఏం తీసుకొచ్చావు? ఇవాళ బెండకాయ, వంకాయ, దొండకాయ, ములక్కాయ అన్నీ ఉన్నాయమ్మా. బెండకాయలు ఎంత ధర? మీకు ఎంత కావాలో తీసుకోండి మేడం. కిలో 80 రూపాయలు మాత్రమే. 80 రూపాయలా? హాఫ్ కేజీ చాలు. అన్నయ్య ఇది కూడా, ఈ సొరకాయ కూడా చేర్చుకోండి. సొరకాయ? ఇది కూడా చూడటానికి బాగానే ఉంది. తీసుకోండి అమ్మా, అంత ఫ్రెష్ అయిన సొరకాయలు అవి. ఇది ఎంత బాబు? మీకోసం ఒక సొరకాయ 50 రూపాయలు. కూరగాయలు ఏంటి ఇంత ధరకు అమ్ముతున్నారు? కూరగాయలు అమ్ముతున్నారా లేదా బంగారాన్ని అమ్ముతున్నారా? బంగారం ఎక్కడ తక్కువ దొరుకుద్దా? నేను కూరగాయలు అమ్మితే మీరు రోడ్డుకి వచ్చి తీసుకోవాల్సిందే. మీరు కావాలంటే చూడండి, నేనే కొత్త కొట్టి తీస్తా. ఇప్పుడు రోడ్డు మీద కొట్టి పెట్టేస్తా. ఎందుకని అడగరా మీరు? చెప్తేనే కదా అడగగలం. నా పెళ్ళానికి 2 గాజులు కొనటానికి వెళ్ళాను. ఆ బంగారపు గాజులు కొనటానికి వెళ్తాం వల్లే ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నాయి ఇలా అమ్ముకుని. ఇదిగో తీసుకోండి మేడం. అమ్మేశావు కదా, బయలుదేరు బయలుదేరు. అర్థం కావట్లేదా? ఎందుకు? ఏమని అడుగుతున్నావు? ఇక్కడి నుంచి బయలుదేరు ముందు. ఎందుకు కోపడతారు సార్? నేను పోతున్నా. మేడం డబ్బులు. ఇందా తీసుకో, బయలుదేరు. అది 130 అండి. అసలు ఇక్కడి నుంచి బయలుదేరు అయ్యా. అది 130 మాత్రమే. అరే బయలుదేరమంటుంటే ఎక్కడి నుండి ఈ మనుషులు వస్తారో జీవితాన్ని సావగొడతానికి. కూరగాయల వాడితో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? వాడికి నాకు ఏంటి సంబంధం? మిమ్మల్ని చూస్తేనే నాకు ఇబ్బంది. పిచ్చి పట్టేటట్టు ఉంది. ఏంటి ఏమన్నారు? తెలియని వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు అసలు? మీరు ఏమంటున్నారు? ఆపు, నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. గుర్తు పెట్టుకో, తిరిగి మీరు ఇక్కడ రావనక్కర్లేదు. లోపలికి వెళ్ళండి. పద. ఇది నీకు బాగా సూట్ అవుతుంది. ఇది వేసుకొని నువ్వు కాలేజీకి వెళ్ళు. ఇది చూడ్డానికి మోడర్న్ గా లేదా? లేదే, ఇలా చాలా మంది వేసుకోవడం నేను చూశాను. నాకు కూతురుండుంటే బాగుండేది. ఎందుకు? కోడలు కూడా కూతుర్లాగే కదా. ఒక విషయం చెప్పనా? నువ్వు నాకు కోడలినా సరే కూతురులాగనే. కొంతమంది అత్తయ్యలు ఉంటారు, వాళ్ళ కోడల్ని సొంత కూతుర్లాగానే చూసుకుంటారు. ఎవరు కాల్ చేస్తున్నారు? ఇంకెవరు? మీ కొడుకే. నువ్వు మాట్లాడు. చెప్పండి, ఎలా ఉన్నారు? తర్వాత మీరు నన్ను ఈరోజు అనుకున్నారా? ఈరోజు ఏమైనా మీకు లీవా? అవును, సెలవే ఇవ్వాలా. అవును, నువ్వు చెప్పు, ఇంటికి ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. చెప్పండి, మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు? సరే, త్వరగా వచ్చేస్తా. మనం మాట్లాడుతూ ఉన్నాం కదా ఫ్లాట్ కొనేదాన్ని బట్టి. దాన్ని మనం చూసి త్వరగా తీసేసుకుందాం మనం. సరే నువ్వు చెప్పు, స్టడీస్ ఎలా వెళ్తున్నాయి? స్టడీస్ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా 3 నెలల్లో నాకు ఫైనల్ సెమిస్టర్ వస్తున్నాయి. ఇంకా నా పీజీ డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు నాకంటే ఒక డిగ్రీ ఎక్స్ట్రా తీసుకుంటావు. నాకు డిగ్రీ వద్దు, పని కావాలి. నా జీవితాన్ని ఈ 4 గోడల మధ్యలో కూర్చోవడానికి నాకు అసలు ఇష్టం లేదు. నువ్వు దేని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ స్టడీస్ మీద ఫోకస్ చేయి, అన్ని బానే వెళ్తాయి. చెప్పండి, ఎవరు కావాలి?
ఎక్స్క్యూజ్ మీ. Hi, my name is Rahul. I am looking for a house to live as a paying guest. ఎవరమ్మా అక్కడ? అమ్మా, మీరెవరు? నేను పేయింగ్ గెస్టా ఉండటానికి ఇల్లు అంతా నేను వెతుకుతున్నాను. కాదు, ఇది బాయ్స్ హాస్టల్ కాదు. మీరు వెళ్ళండి. ఆంటీ వినండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నేను జాబ్ చేస్తున్నాను. మార్నింగ్ ఈవినింగ్ అయితే నేను అసలు ఉండను. నేను రెంట్ అడ్వాన్స్ కూడా పే చేస్తాను. అయితే మీరు నాకు ఇంగ్లీష్ నేర్పిస్తారా? నాకు నేర్చుకోవాలనుంది. నాకు అందులో ఇంట్రెస్ట్ ఎక్కువ. మీరు మాట్లాడుతున్న ఇంగ్లీష్ చాలా బాగుంది. నేర్పిస్తాను. అమ్మా, అదంతా వద్దమ్మా. అతను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. వద్దమ్మా, తర్వాత మీ మామయ్యతో నేనేం చెప్పను? మీ ఇద్దరు నాకు కొంచెం బాగా ఆలోచించి చెప్పండి. నేను అప్పుడే ప్యాకింగ్ చేసుకుని రావాలి. అమ్మా ఒక్క నిమిషం. అమ్మా, ఆయన్ని ఇక్కడ ఉండనిస్తే నేను ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటాను. మీకు తెలుసు కదా, ఆ అంకుల్ నన్ను ట్యూషన్కి పంపించరని. అయితే సరే, నువ్వు ఇక్కడ ఉండొచ్చు. కానీ నెలకు 10,000 అద్దె ఇవ్వాలి. ఓకే 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 ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ ఆంటీ. మీకు థ్యాంక్స్. సరే, ఎటువైపున? ఇలా ఇటువైపే వెళ్ళాలి. రండి. ప్రియా, మీరు వచ్చేసారా? చెప్పండి నాన్న. నాకు కాస్త టీ తీసుకోరా. అలాగే. హెడ్ ఎక్కా ఉంది. వదినా, నాకు ఒక కప్ టీ ఇవ్వండి. ఎవరతను? ఆ అబ్బాయి మా అత్తయ్యకి బంధువుల అబ్బాయి. తనకి ఇక్కడే ఉద్యోగం. అందువల్ల చాలా మంది వస్తున్నారు పోతున్నారు. కాబట్టి తనకి ఇక్కడ రెంట్కి ఇచ్చాను. అరే రండి రండి, మీరు రూమ్కి రండి. పదండి. నువ్వు టీ రెడీ చెయ్యి. అసలు నీ కథ వినడానికి నాకు ఇప్పుడు సమయం లేదు. అసలు ఎందుకు అతను ఇక్కడ ఉన్నాడు? ఆ అబ్బాయి నాకు తెలుసు. రెంట్ కూడా బాగానే ఇస్తున్నాడు. అందుకే తనని ఇక్కడ ఉండమన్నాను. అవునా? ఇప్పుడు నీకు డబ్బు మీద ఆశ వచ్చేసిందా? నీ భర్త బ్యాంకులో పనిచేస్తున్నాడు, నీ కొడుకు దుబాయ్లో పనిచేస్తున్నాడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అసలు? లేదు, తనని డబ్బుల కోసం ఉండమని లేదు. మీకు తెలుసు కదా, మన కోడలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ఇష్టపడుతోంది కదా. అందువల్ల రాహుల్ తనకి ఇంగ్లీష్ నేర్పిస్తానని నాతో చెప్పాడు. తను ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. అసలు నువ్వు కల్లో కూడా అనుకోబాక. వాడు నా కోడల వైపు రానే రాకూడదు. నా మాట విను. నువ్వే కదా అతనికి రమ్మని చెప్పావు. నేనే వెళ్ళి అతని దగ్గర చెప్తాను రేపు వెళ్ళిపోమని చెప్పేసి. ఏమండి, తనని ఒక 4 రోజులు ఇక్కడ ఉండనివ్వండి. తను నాకు బాగానే తెలుసు. ఆ తర్వాత తను ఇక్కడి నుంచి వెళ్ళని. యాక్చువల్లీ 1 మంత్ రెంట్ నేను ఆల్రెడీ తీసేసుకున్నాను. ప్లీజ్. సరే, కానీ 1 నెల పైకి వాడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగేనండి. వాహ్, వదినా ఫుడ్ చాలా బాగుంది. 5 స్టార్ హోటల్లో కూడా ఇలా భోజనం బాగుండదు. ఈ పన్నీర్ రెసిపీని నాకు షేర్ చేయండి. మా అమ్మకు నేను పంపించాలి. చూడు, ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే వదినా,
ఈ పన్నీర్ రెసిపీని అయితే మీరు మర్చిపోకుండా పంపండి. ఇలాంటి టేస్ట్ని నేను ఎప్పుడు రుచి చూడనే లేదు. టేస్ట్ బాగుంది. మీరు డైలీ ప్రతిరోజు ఇలా టేస్ట్గా తింటున్నారా? మీరు చాలా లక్కీ. ఇదిగో బాబు, ఇక ముందు తనకు ట్యూషన్ చెప్పకూడదని తన మామగారు స్ట్రిక్ట్గా చెప్పేశారు. కానీ ఈ ఒక్క కారణం వల్లే నిన్ను మేము ఇక్కడ ఉండనిస్తున్నాం. ఈ రోజు నుంచి నువ్వు ప్రియాకి ఆయన లేనప్పుడే నువ్వు ట్యూషన్ చెప్పించాలి. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల దాకా. ఈ టైంలో మాత్రమే ఆయన ఆఫీస్లో ఉంటారు. అయితే ఆంటీ, ఆ టైంలో అయితే నాకు చాలా పనులు ఉన్నాయి. ఇది ఎలా పాసిబుల్? అయితే మీరు నాకెప్పుడు నేర్పిస్తారు? నేను నైట్లో నేర్పిస్తాను. నేను నిద్రపోయేటప్పుడు ముందు నేను నేర్పిస్తాను. అది కూడా సరే, ఆ లోపల నువ్వు నేర్పించు, ఓకేనా? కానీ అమ్మా, నాన్న మీ మావయ్య నైట్ 10ంటికి నిద్రపోతారు. నేను ఆయనకి ఎలాగనే నచ్చ చెప్తాను. థ్యాంక్ యూ అమ్మా. హాయ్. హాయ్. రండి, కూర్చోండి. ఏమైంది? ట్యూషన్ స్టార్ట్ చేద్దామా? మీరునా? అవును, సమస్య ఏంటి? లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే స్టార్ట్ చేయి. మీరు గ్రామర్ బుక్ తీసుకోండి. హా. రిజిస్టర్ తీసుకొచ్చారా? సరే వదినా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
వదినా వదినా చెప్పండి తమ్ముడు. ఎక్కడున్నారు మీరు? ఆగండి, వస్తున్నాను. చెప్పండి, ఏం కావాలి? నేను ఇక్కడ ఉన్నాను, మీరెక్కడున్నారు? నేను రావచ్చా? చెప్పండి, పర్ఫెక్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? The present perfect continuous tense, also known as the present perfect progressive tense, shows that something that started in the past and this continue at present day time. గుడ్. మమతా, 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 The present perfect continuous, it's formed by the constructions of past and present. మమతా, మీరు కంటిన్యూ చేయండి, నేను వస్తాను. కంటిన్యూ చేయండి. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అది నేను పైనున్న బాత్రూంకి వెళ్ళాను. మన బాత్రూంలో నీళ్లు సరిగ్గా రావడం లేదు, అందువల్ల పైనున్న బాత్రూంకి వెళ్ళాను. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరు లేకుండా మీరు నిద్రపోరా ఏంటి? పదండి. ఏంటండి, రండి రండి రండి.
మీరు ఆయనతోనే ఉండండి, మీరు ఆయన చూసుకోండి, అప్పుడే నేను ట్యూషన్ తీసుకోగలను. దానికంతా ఒకే దారి ఇదే. లేదు, నేను నా కోడల్ని ఒంటరిగా వదలను. తర్వాత ఇది పర్మనెంట్ సొల్యూషన్గా ఉండదు. ఓ పని చేద్దాం, నువ్వు రోజు రాత్రిపూట తన రూమ్కి వచ్చి తనకి నేర్పించు, సరేనా? తర్వాత నేను కూడా అక్కడికి రాగలను. ఇలా చూడండి, మావయ్య మళ్ళీ మిమ్మల్ని వెతికారంటే మళ్ళీ మావయ్య మనల్ని డిస్టర్బ్ చేస్తారు. దాని గురించి నువ్వేం కంగారు పడొద్దు. అందుకు పర్మనెంట్ సొల్యూషన్ని నేను కనిపెడతాను. ఈ మధ్య కోడలికి పీడకలలు వస్తున్నాయని చెప్తోంది. అందువల్ల తను నన్ను తోడుగా పడుకోమంటోంది. ఇది కొన్నాళ్ళకి మాత్రమే అండి. త్వరలోనే తరుణ్ వచ్చేస్తాడు. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. నేను వెళ్ళనా? సరే వెళ్ళు. ఆ. The future perfect tense refers to a completed action in the future. When we are using this tense, we are projecting forwarded ourselves to future and at the looking of the action that will be completed sometimes later than now. Okay. It is most often used with time expression. మిగతా ఎగ్జాంపుల్స్ అంతా రేపు చూద్దాం. ఆగు. నా కోడల రూమ్లో ఏం చేస్తున్నావు చెప్పు. నేనైతే ఊరికే ఎదవో, నువ్వు అసలు నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? నాకు తెలుసు నా కోడలు నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఏం చేయలేదు. నేను అరే, చెప్పు. మీరేం చేస్తున్నారు? తనని వదలండి, వదలండి. అవునా? ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? ఈ ఎదవతో మీరిద్దరూ అఫైర్లో ఉన్నారా? ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? అరే, తను మా ఇద్దరికి ట్యూషన్ నేర్పిస్తున్నాడు. తను నా కోడలికి ట్యూషన్ నేర్పిస్తున్నాడు, అందుకే ఇక్కడికి వచ్చాడు. మీరిద్దరు నాకు కథ చెప్తున్నారా? అదే జరిగింది, నిజమే అంకుల్. నేను వాళ్ళకి ట్యూషన్ నేర్పించడం కోసమే ఇక్కడికి వచ్చాను. మీరు అనవసరంగా తప్పుగా అనుకుంటున్నారు. ముయ్, ఒక్క మాట రాకూడదు నా కుటుంబాన్ని గురించి. నువ్వు అసలు మంచోడివే కాదు. నువ్వు స్టార్టింగ్ నుంచే తప్పు చేస్తున్నావు. నువ్వు వచ్చినప్పుడే ఇంటి నుంచి నిన్ను పంపించుండాలి. నేను ఇప్పుడు అది చేయబోతున్నాను. బయటికెళ్ళు, నా ఇంటి నుంచి బయటికెళ్ళు. ఈ చెయ్యిని తీయండి అంకుల్, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీలాంటి మనుషులతో నేను ఉండటం నాకు అసలు ఇంట్రెస్టే లేదు. ఇలా చూడు, నాకు తెలియకుండా ఏం జరగకూడదు.
దీనికి మించి వాడు ఇంటికి రాకూడదు. ఆ అబ్బాయి గురించి ఏం మాట్లాడకూడదు. వాడు వచ్చాడంటే తర్వాత నేను హంతకునైపోతాను. వచ్చేసారా? మీరు వచ్చారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. ఇంట్లో ఎవరు లేరా ఏంటి? అది మావయ్య ఆఫీస్కి బయలుదేరారు. ఇంకా అత్తయ్య పక్కింటికి వెళ్ళారనుకుంటా. త్వరగా వచ్చేస్తారులేండి. 1-2 గంటల్లోనా? అయితే ఈ కొంత సమయంలో మన ఇద్దరం కలిసి ఏమైనా చేయొచ్చు కదా? సిద్ధార్థ్ నగర్లో ఉన్న ఫ్లాట్ విషయం ఏమైంది? నిన్నే అడుగుతున్నా. చాలానే బాగా వెళ్తుందన్నా. యాక్చువల్లీ 1-2 రోజుల్లో నేను వెళ్ళి చూసొద్దామని అనుకుంటున్నా. నాకు నచ్చిందనుకోండి కొనేస్తాను నేను, లేదంటే లేదు. బై ద వే, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి, కలిసి వెళ్ళొద్దాం మనం. మీరు కూడా చూసినట్టు అవుద్ది. నేను చూసుకుంటా. నువ్వు న్యూ ఫ్లాట్ కొన్నావంటే ఇక్కడ ఎవరైనా ఉండాలి కదా? అది కూడా కరెక్టే. వదిలేయండి అన్న, మన రెంట్కి ఇద్దాం. వద్దు, అవంతా మనకేం వద్దు. నేను వస్తాను. నా బ్యాంక్ పక్కనే కదా ఉండేది, వచ్చిపోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, అలా అయితే ప్రియా నేను అక్కడికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత నేను దుబాయ్ వెళ్తాను. మనం ఇక్కడే చూసుకుందాం అమ్మా.
నీతో పాటు నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతానులే. ఆ తర్వాత మనం సంతోషంగా ఉండొచ్చు. అరే, ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత మనం కలుసుకుంటాం ఆ, కదా. ఖచ్చితంగా చూద్దాం. ఎవరిని చూడబోతున్నారు ఇద్దరు? ఆ అబ్బాయి రాహుల్నా? మీరేమంటున్నారండి? అరే, మేం పార్లర్ గురించి మాట్లాడుతున్నాం. మీరిద్దరు కలిసి నా దగ్గర ఏదో దాచుతున్నారు. మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. మేము పార్లర్ గురించే మాట్లాడుతున్నాం. మమతా, ప్రియా, నేనేమనుకుంటున్నానంటే మేము కూడా న్యూ ఫ్లాట్కి షిఫ్ట్ అవుదామని. సడన్ గా ఏమైంది నాన్న మీకు? మీరు ఇక్కడే ఉంటా అన్నారు కదా. అవును, నేను ఎలా ఒంటరిగా ఉండేది? నేను మీతో ఉండాలి కదా. దీన్ని రెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. సరే, మీకు ఇష్టమైంది చేయండి. నా ఫ్లాట్ని నువ్వు చూసావా? ఎలా ఉంది? చాలా బాగుంది. నేను వాళ్ళతో మాట్లాడా, ఇవాళ వాళ్ళని రమ్మన్నాను కూడా. మీరు నాకు ఇంగ్లీష్ నేర్పిస్తారా? నేను నేర్చుకోవాలి, నాకు చాలా ఇష్టం. ఇంకా మీరు మాట్లాడుతున్న ఇంగ్లీష్ చాలా బాగుంది. ఎలా అయినా వాళ్ళని నేను చూసే తీరాలి.
నేను అనుకుంటున్నాను మావయ్య మనతో ఉండకపోతే రిస్ట్రిక్షన్ లేకుండా ఉంటుంది. మావయ్య మనతో పాటు న్యూ ఫ్లాట్కి వస్తున్నారు. ఏం చేద్దాం? దిగులు పడకు. కొన్నాళ్ళకి మన అందరం కలిసే ఉందామనుకుంటున్నాను. కొన్నాళ్ళ తర్వాత నేను ఆయనతో కలిసి ఇక్కడికి వస్తాను. ఆ తర్వాత మనం అప్పుడప్పుడు కలుసుకోవచ్చు. ఎవరొచ్చారో వెళ్ళి చూడమ్మా. హా, రాహుల్ మీరా? నాకు ఇటు సైడ్ ఒక పని ఉన్నింది, అందుకోసమే మిమ్మల్ని చూడటానికి వచ్చాను. అమ్మా, అరే రాహుల్, నువ్వా? రా లోపలికి రా. అంకుల్ ఏమంటారు? అరే ఎవరు లేరు, రా, మేమిద్దరమే ఉన్నాం. మీ దగ్గర అయితే సారీ అడగకుండా ఇంకా మర్చిపోయాను. నా వల్ల అయితే మీరు అంకుల్ దగ్గర దాగా తిట్లు తిన్నారు. అందులో నీ తప్పు ఏమీ లేదు రాహుల్. నిన్ను కలిస్తే నీ దగ్గర క్షమాపణ అడగాలని నేను అనుకున్నాను. మా వల్ల నువ్వు చాలా అవమానాలు పాలయ్యావు. నీకు ఒకవేళ పెళ్ళయింటే ఎవరికి అనుమానం వచ్చేది కాదు. మీలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటాను. సరే, నేను బయలుదేరుతాను. ఇక్కడి నుంచి ఎక్కడ పోవాలనుకుంటున్నావు? నువ్వు అసలు ఫ్రాడువి. ఈ రోజు నిన్ను చంపకుండా వదలను. మీరేం చేస్తారు? వదలండి, నన్ను వదలండి. పక్కకు జరుగు. వదలండి. నా కోటల దగ్గర ఎలా నువ్వు మాట్లాడతావు? ఆ? ఎందుకు మీరు అలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకండి? ఏం చేస్తున్నారు మీరు? కరెక్ట్గా చెప్పావు. నువ్వు నీ కోడలు సరైన కల్ప్రిట్స్. మీరిద్దరు కలిసి నా కుటుంబం గౌరవాన్ని చెడిపేశారు. దీనికి పైన అలా జరగదు. దీని తర్వాత మీరిద్దరు అసలు ఉండకూడదు. దీనికి పైన మీరిద్దరు ఉండకూడదు. మావయ్య నన్ను వదిలేయండి. ప్రియా, ప్రియా, ఎవరు చేశారు నిన్ను ఇలా? ప్రియా, కళ్ళు తెరు. ఏం చేశారు మీరు? నాకు దీనికి పైన వేరే దారి తెలియలేదురా. ప్రియా, 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 అయ్యో ప్రియా. ఏం చేస్తున్నావు? తలుపుది ఎదవా, నా కోడల మీద ఆశపడుతున్నావు. నిన్ను నేను ఊరికనే వదలను రా. రేయ్! హలో, 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 పోలీస్ స్టేషనా? నేను ఎక్కడంటే తీసుకెళ్ళండి. బాడీని పోస్ట్ మార్టం చేయమని చెప్పు. రా.